నమస్తే, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు బిసిఎన్ న్యూస్. నేను సోనియారావు. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రామలింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా జరపాలన్న మంత్రి సీతక్క. చెరువుగట్టు పార్వతి జడల రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న ప్రజా ప్రతినిధులు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సమక్షంలో టీఆర్ఎస్ లో చేరిన యువత. అశ్వారావుపల్లి కుడి కాల్వ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి. ఎల్లమ్మ బండలో వాల్మీకి మహర్షి విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే అరకపూడి గాంధీ. రైట్, డీటెయిల్ చూస్తే భవానీ సైత రామలింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం, మహాశివరాత్రి మహోత్సవాలు విజయవంతం చేయాలని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలని మంత్రి సీతక్క ఆదేశించారు. టెంపుల్గా కూడా ప్రసిద్ధిగాంచింది కాబట్టి 26వ తారీఖు నాడు మనం జరుపుకునేటువంటి మహాశివరాత్రిని కూడా అత్యంత ఘనంగా నిర్వహిస్తా ఉన్నాం. వచ్చిపోయేటువంటి భక్తులకు గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని 300 మంది పోలీసులను ఏర్పాటు చేసినాం. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా అదేవిధంగా క్యూ లైన్స్ కూడా ఏర్పాటు చేసినాం. చలో పందిలు కూడా ఏర్పాటు చేసినాం. టాయిలెట్స్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ ఇవి కూడా ఇబ్బంది లేకుండా ఉన్నాయి. అదేవిధంగా బస్సెస్ కూడా ఇటు పర్కాల నుంచి కానీ ఇటు భూపాలపల్లి ఇటు వరంగల్ నుంచి ఇటు నుంచి కూడా వస్తూ ఉంటాయి. పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ ప్రాంగణంలో మంచి ఆధ్యాత్మికంగా పురాతనమైంది 100 ఏళ్ల నాటి చరిత్ర కలిగినటువంటి టెంపుల్ కాబట్టి ప్రతి ఒక్కరికి మరి ఈ ప్రాంత బిడ్డగా ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా వెల్కమ్ చెప్తాను. అందరికీ సకల ఏర్పాట్లతోటి మీకు స్వాగతం పలుకుతాను. నల్గొండ పట్టణ సమీపంలోని చెరువుగట్టు శ్రీ పార్వతి జడ్ల రామలింగేశ్వర స్వామిని వారిని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు, దేవాదాయ శాఖ అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. వాళ్ళని చూస్తే కుక్కట్పల్లి నియోజకవర్గంలోని బాలానగర్ డివిజన్లో గిరిసాగర్, రాజుసాగర్ ఆధ్వర్యంలో పలువురు యువకులు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధిలో అగ్రగామిగా నిలిచిందని, సంక్షేమ పథకాలు అందిస్తామని, మహిళలకు 2500 పెన్షన్లు, 4000 రూపాయలు అందిస్తామని తప్పుడు వాగ్దానాలు చేసిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలకు బుద్ధి చెప్పే రోజులు ముందున్నాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీని చేస్తున్నటువంటి దొంగ మాటలు, దోపిడి మాటలు, అబద్ధ మాటలతో వినలేక టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రకంగా అభివృద్ధి జరిగింది, ఈ 14 నెలల్లో ఏ రకంగా జరిగిందని చూసి మరి కాంగ్రెస్ పార్టీకి ఎన్నో సేవ చేసినటువంటి పుట్టపర్తి మధు గారి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ చేయడానికి రావడానికి వచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇదే నిదర్శనం. ఈ రాష్ట్రంలో అన్ని అబద్ధాలే. రైతులకు మోసం, ఆడపిల్లలకు పింఛన్. అందులో నాకు 9 డివిజన్లు ఉంటే నాకు 6 కోట్లు ఇస్తున్నారు. 3 డివిజన్లు ఉన్న వాళ్ళకు 6 కోట్లు ఇస్తున్నారు. ఎక్కడైతే ప్రజలకు ఇబ్బంది ఉన్నదో చూసి రిలీజ్ చేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వానికి, ఆఫీసర్లకు ఉంటుంది. ఇది నీకింత నాకింత అని పంచుకునే విధంగా హైదరాబాద్ నగరంలో ఈరోజు కనీసం డ్రైనేజ్కి ₹1 ఇవ్వలేని పరిస్థితి, మంచిలు రాలేనటువంటి పరిస్థితి, బల్బులు ఎగలేని రోజున దళిత బంధు మేము కనీసం ఆ రోజున 30-40 వేల మంది కానీ ఇచ్చి చూపెట్టాం.
మీరు ఈ రోజున కనీసం ఒక రూపాయి ఇవ్వకుండా, దళిత బంధు పేరెత్తకుండా, మాట్లాడకుండా దళితులకు మోసం చేస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ, బీసీలకు మోసం చేస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. అన్ని రకాలుగా మోసం చేస్తుంది కాబట్టి ప్రజలందరూ ఈ రకంగా వస్తున్నారు. మీ అందరూ కూడా, ప్రజలు కూడా చూస్తున్నారు. ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయో మా కేసీఆర్ని ముఖ్యమంత్రి చేసుకుందామని ఆలోచనలు ఉన్నారు. ఖచ్చితంగా జరగబోతా ఉందని చెప్పి కళ్యాణం తెలియజేస్తాం. లింగార గణపురం మండలం నెల్లుట్ల జాతీయ రహదారి నుండి జీడికల వరకు అశ్వారావుపల్లి కుడి ప్రధాన కాలువ మరియు ఉప కాలువల నిర్మాణ పనులను ఎమ్మెల్యే కడియం శ్రీహరి పరిశీలించారు. కాలువల నిర్మాణ పనుల్లో జాప్యం పట్ల ఆగ్రహించారు. కాబట్టి ఈయన మంచిగా పండుకున్నాడు. ఎవడన్నా వచ్చి ఇట్లా తిరిగి చూస్తే ఈ పాటికి అయిపోయాడు ఈ కాలువలు. ఇంతకుముందు ఉన్నాడు, ఎవడు పట్టించుకోలేదు, ఎవడు తిరగలేదు, ఎవడు కాలువలోకి రాలేదు. కాబట్టి ఈయన హాయిగా పండుకున్నాడు, నిద్రపోయింది మంచిగా. మీరందరూ కూర్చొని సహకరిస్తలేడు, ఆడ చిన్న అది ఉన్నది, అది తీయాల్సి వస్తుంది, తీయనిస్తలేరు అని చెప్తే ఆయన చేద్దాం. తర్వాత ఈరోజు రైతులతో కలిసి మా పార్టీ కార్యకర్తలు, మీడియా మిత్రులతో కలిసి అశ్రావుపల్లి కుడి కాలువ పనులను, కాలువలను సందర్శించడం జరిగింది. పనుల పురోగతిని, కాలువల పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించడమే కాకుండా రైతులతో కూడా మాట్లాడడం జరిగింది. షేర్లింగంపల్లి నియోజకవర్గం ఎల్లమ్మబండ్లో వాల్మీకి మహర్షి విగ్రహాన్ని కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్, రామగూడెం కార్పొరేటర్ అడ్డా రామస్వామితో కలిసి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రామస్వామి మాట్లాడుతూ ఈరోజు బోయ కిషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాల్మీకి విగ్రహాన్ని ఆవిష్కరించడం గొప్ప పరిణామం అన్నారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి నేతృత్వంలో ట్యాంక్ బండ్పై మహర్షి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని, అదేవిధంగా బోయ కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చే విధంగా అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి పార్లమెంట్కి పంపాలని కోరారు. రామస్వామి, రామగుండం కార్పొరేటర్ నేను. మరి మా సోదరుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్టాపన కోసం మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. దాంట్లో భాగంగా ఇలా ఎల్లమ్మ బండ రావడం జరిగింది. దాంట్లో పెద్ద ఇప్పుడు చంద్రాయనగుట్ట కాన్ఫరెన్స్ నుండి ఎమ్మెల్యే కాంటెస్ట్ చేసినటువంటి తమ్ముడు నాగేష్ గారు, పెద్దలు బలరాం గారు, మరి ఏదైతే హైదరాబాద్ నడిబొడ్డులో ట్యాంక్ బండ్ పైన ఆ రోజు ఎందరో మహాత్ముల త్యాగదనున్నటువంటి విగ్రహాలను ప్రతిష్ఠించినటువంటి ఎన్టీ రామారావు గారు, మరి వారు ఎందుకో ఏమో కానీ మా వాల్మీకి జాతిపిత మహాత్మ వాల్మీకిని విస్మరించడము, దాంట్లో భాగంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు మమ్మల్ని విశ్వసిస్తున్నాయి. మరి ఎలక్షన్ సమయం లోపల మేము సొంత పిల్లలుగా, ఎలక్షన్ అయిన తర్వాత సౌత్ పిల్లలుగా మేము కనిపిస్తున్నాము. ఇప్పటికైనా ఎస్టీ జాబితాలో మీరు చేస్తానని చెప్పడం జరిగింది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా తెలియజేస్తూ దానిలో భాగంగా ఇంత సాహసోపేతమైనటువంటి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని చేపట్టిన తమ్ముడు కిషన్ కు మరొకసారి అభినందనలు, హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ రోజు మా కుల పెద్దలు, మన కుల సంఘాల తీరినట్టు అనిపించింది. మా కుల పెద్దలందరినీ చూసి చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇక మీద కూడా వాల్మీకి జయంతికి కానీ ఇంకేదైనా ప్రోగ్రామ్ చేస్తే కానీ అందరినీ కలిసికట్టుగా తీసుకెళ్తామని చెప్పి మేము మనస్ఫూర్తిగా అనుకుంటాం. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ మా మనస్ఫూర్తిగా పాదాభివందనాలు తెలుసుకుంటాం. నెక్లెస్ రోడ్లోని నీరా కేఫ్ వద్ద గౌడ సంఘ నాయకులతో కలిసి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆందోళనకు దిగారు. తమ ప్రభుత్వం నీరా కేఫ్ను ఏర్పాటు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని తొలగించాలని కుట్ర చేసిందని, ప్రైవేట్ వ్యక్తులకు దీన్ని ధరాదత్తం చేసి నీరామ విక్రయించకుండా చూస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అంతరించుకపోయినటువంటి కులవృత్తులను పునరుద్ధరణ చేసి కోట్లాది మంది జీవనాధారమైనటువంటి కులవృత్తులను బాగు చేయాలని చెప్పని గొల్ల కుర్రలు, ఫిషర్మెన్స్, గీత కార్మికులు, రైతులు అన్ని వర్గాలను బాగు చేస్తూ వందల సంవత్సరాలు గీత కార్మికులు చెట్టు మీద ఒకటి చనిపోతున్నారు, ఆర్థికంగా క్షీణించిపోతున్నారు. కళ్ళు అనేది చీప్ డ్రింక్ గా తయారు చేసిండ్రు. ఎన్నో ఔషధ గుణాలు ఉన్నటువంటి కళ్ళు నీరను కనుమరుగు చేసిండ్రు. రాజకీయ కక్షతో చేసిందని కేసీఆర్ గారు ఆలోచన చేసి శ్రీనివాస్ గౌడ్ మీ కులవృత్తిని కాపాడుకో అంటే మేము మా జాతికి ఉన్నటువంటి నీరాం అమృతం లాంటిది. అది లక్షలాది మంది గౌడన్నల ఆత్మగౌరవ ప్రతీకాన్ని ఇచ్చినటువంటిది. ఇలా ఒక చిన్న కుటీర పరిశ్రమ లాంటిది. ఇది
ఒక గౌడ్లే కాదు, కుమ్మరులకు కుండలు చేస్తారు, గౌడనలు తయారు చేసేటట్టు కుండ కట్టడానికి. మా బీసీలలో జాబితాలో గౌడ్లది 25-30 లక్షల మంది ఉంటే 16-17 లక్షలు చూపించారు. ఒకవైపు 16-17 లక్షలు చూపించి తక్కువ చేసి చూపించారు. ఒకవైపు సంఖ్య తక్కువ చేసిండ్రు, బీసీల సంఖ్య తక్కువ చేసిండ్రు. ఇలా చివరకు నిరాపాసి పోలీసుల ఎదుట నిషేధిత సిపిఐ మావోయిస్ట్ పార్టీ డివిజనల్ కమిటీ సభ్యురాలు పుల్సం పద్మ అలియాస్ గంగక్క ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ ముందు లొంగిపోయింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ లొంగిపోయిన నక్సలైట్లను అన్ని విధాలా ఆదుకుంటామని తెలిపారు. సంత్ సేవాలాల్ 286 జయంతిని పురస్కరించుకుని దిల్ సుఖ్ నగర్ బంజారా సేవాలాల్ కమిటీ నందు ఆర్మీ ఫిజికల్ ట్రైనింగ్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో భోగ్ బండారో కార్యక్రమాన్ని సరూర్ నగర్ కట్టపై ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంకు తలకొండపల్లి మాజీ జెడ్పీడీసీ ఉప్పల వెంకటేష్ గుప్తా, హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ అడిషనల్ ఏసీపీ రామ్దాస్ నాయక్, సైదాబాద్ ఏసీపీ వెంకన్న నాయక్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బంజారా జాతులు సంత్ సేవాలాల్ స్ఫూర్తితో చైతన్యవంతమై రాజ్యంలో తమ హక్కులను పొందాలని కోరారు. నినాదంతో దిల్సుఖ్నగర్ ప్రాంతంలో నిర్వహించిన శ్రీ 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 సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని పురస్కరించుకొని ఈరోజు భోగ్ బండారా కార్యక్రమానికి ఇవాళ విశేష స్పందన రావడము నిజంగా ఎంతో ఆనందకరము. అంటే ఏదైనా ఒక కార్యము చేస్తున్నప్పుడు మన మైండ్లో కానీ మనం అనుకున్న విధానంలో కానీ ఒక పాజిటివ్ ఉంటే అది ఎంతటి కష్టమైన మొదట్లో కష్టం ఉండొచ్చు కానీ చివరిలో మన విజయాన్ని చూపిస్తుంది. నిజంగా నాకు ఇలానే జరిగింది. ఈరోజు ఫస్ట్ నుంచి చూశాను, ఎవరు లేరు, 11 అయింది ఎవరు లేరు, 12 అయింది ఎవరు లేరు, తర్వాత చూస్తుంటే జనాలు నిండిపోయారు. అది దైవ నిర్ణయం. కాబట్టి నేను ఒకటే అనుకుంటున్నాను, బంజారా ఆరాధ్య దేవుడు అతను చేసిన గొప్ప పనులను స్మరించుకొని అతని మార్గంలో ప్రతి బంజారా సోదరి మార్గంలో జీవితాన్ని నడపడం, ఒక మంచి సాంప్రదాయంతో కుటుంబాలను ఏర్పాటు చేసుకోవాలి. నీవు నీ కుటుంబము, పక్క కుటుంబము, పక్క ఇల్లు, ఆ గల్లీతో పాటు గ్రామము, సమాజము మంచి మార్గంలో జరగాలి, మంచి మార్గంలో వెళ్ళాలి. ఒక నవ భారతాన్ని నిర్మాణం చేయాలి. యువతే ఈ యొక్క జాతికి అంకితం అవ్వాలనే లక్ష్యాన్ని ఎంచుకొని ఈరోజు ఈ యొక్క సేవాలాల్ ఉత్సవాలను చేస్తున్నాం. తప్పకుండా రాబోయే రోజులలో కూడా మంచి కార్యక్రమాలకి, ఒక పేదోడికి అండగా ఉండేందుకు, ఒక పేద కుటుంబాల్లో కష్టం వచ్చినప్పుడు ఆ పేదింటి కడుపు బిడ్డను కన్నీళ్లను తూర్చే విధంగా, ఆ కష్టాల్లో ఒక మనోధైర్యాన్ని ఇచ్చే విధంగా ఖచ్చితంగా నందు ఆర్మీ అకాడమీ వెంబడి నేను ఉంటానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, బెంగళూరుకు చెందిన ఫిట్నెస్ కంపెనీ జేజే యాక్టివ్ తనైరా సంస్థ ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్ నుంచి జలవిహార్ వరకు షారీ రన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 3000 మంది మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. Enjoy everyone. Bye-bye. Let's maintain that energy and double it when you are back. Okay? We're going to have a lot of fun, lot of cool down and dance when you are back. So make sure you are coming back and excited for more. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కు ఎర్ర బంగారం పోటెత్తింది. 2 రోజుల సెలవుల అనంతరం పునఃప్రారంభం కావడంతో సుమారు 90,000 బస్తాల అమ్మకాల నిమిత్తం మార్కెట్కు తీసుకొచ్చారు. సోమాజ్గూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఎమ్మెల్సీ అభ్యర్థి పురుషోత్తం రెడ్డి విద్యార్థుల, ఉపాధ్యాయుల, ప్రైవేట్ విద్యాసంస్థల సమస్యల పరిష్కారానికి రూట్ మ్యాప్ పేరుతో టీచర్స్ 2030 మేనిఫెస్టో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనను ఎమ్మెల్సీగా గెలిపిస్తే వచ్చే 6 సంవత్సరాల్లో మేనిఫెస్టోలో పొందుపరిచిన విద్యాపరమైన సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. ఎమ్మెల్సీ యొక్క పీరియడ్ 6 years 2030 ఎన్నికలు అయిపోతుంది. సో అందుకని చెప్పి టీచర్స్ 2030
2030 ఈ 6 years లో వచ్చే 6 సంవత్సరాల ఒక రోడ్ మ్యాప్ లాగా నేను తీసుకొని ఈ సమస్యలను ఏదో పరిష్కరించాలి. ఉపాధ్యాయులు అవుతుంది, విద్యార్థులు అవుతుంది, అదేవిధంగా కొన్ని ఈవెన్ ప్రైవేట్ కాలేజ్ ప్రైవేట్ యాజమాన్యాలు కూడా ఈ రియంబర్స్మెంట్ ఇటువంటి కొంచెం రాకపోవడం వల్ల వాళ్ళు కూడా దాంట్లో కొన్ని ఉపాధ్యాయులకు సరిగ్గా వేతనం ఇవ్వక వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అన్ని పాఠశాలల నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు అన్ని విద్యా సంస్థల్లో ఉన్న సమస్యలతో కూడా పరిశీలించుకుని వాటి ఏ విధంగా సాధించాలని చెప్పి గ్రూప్ ప్లాన్ వేయడం జరిగింది. ఇది వచ్చే 6 సంవత్సరాల్లో దశల వారీగా మొత్తం కూడా దాన్ని నా దృఢ సంకల్పానికి మీ అందరూ కూడా సహకరిస్తామని చెప్పేసి ఈ ఎన్నికల్లో నాకు భారీ మెజార్టీతో గెలిపించి నా ఆశయాన్ని నెరవేర్చే విధంగా మీరు సపోర్ట్ చేస్తామని చెప్పి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. మీ పురుషోత్తం రెడ్డి తలకోల, సీరియల్ నెంబర్ 13, వరంగల్ ఖమ్మం ఎమ్మెల్సీ టీచర్స్ అభ్యర్థి. 2 ఏళ్లుగా ప్రభుత్వ పాఠశాలలో విజయవంతంగా నడుస్తున్న ఉమంగ్ జాయ్ ఆఫ్ లెర్నింగ్ ప్రాజెక్ట్ కోసం ఆర్చ్ ఫౌండేషన్ ఐఎఫ్ఎఫ్ సహకారంతో కర్మన్ ఘాట్లోని కినారా గ్రౌండ్లో స్టేక్ హోల్డర్ సమావేశం నిర్వహించారు. పాఠశాలలు మరియు విద్యార్థులకు మెమోంటోలు అందించారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్ఎఫ్ ప్రతినిధులు, మండల విద్యా అధికారి కృష్ణయ్య మరియు రాజిరెడ్డి పాల్గొన్నారు. చేయడానికి మనం కూడా ఆలోచించినట్లయితే కొంతవరకు మనం కూడా వ్యక్తిగతంగా మనం సహాయం చేయడానికి వీలవుతుంది. ఇది నాది వ్యక్తిగత అభిప్రాయము. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి ఆర్చ్ ఫౌండేషన్ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. Hello. Hello everyone, my name is Chandra. I am a student at class 6 at Decorations Balapur, being a part of the Joy of Learning program. Has been an enjoyable experience for me. I participated in competition which made me the Arts Foundation. Sweta Ma'am teaches us science club activities in very simple and fun way. All experiments are easy and interesting. I also took a part in Eureka Quiz competition and our team won the first prize. That was the happiest moment for me. Thank you to all the teachers and IFF for supporting us, organizing these activities and encouraging us. Thank you. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో డెమోక్రటిక్ ఆల్ టీచర్స్ అసోసియేషన్ ఆవిర్భావ సభలో ప్రొఫెసర్ ఎంఎన్ నర్సయ్య, అధ్యాపకురాలు రజిత, ఓయూ ప్రొఫెసర్ శోభలతో కలిసి అసోసియేషన్ లోగో ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరి నాణ్యమైన నైపుణ్యత ఉన్న విద్యను అందించే లక్ష్యంగా డెమోక్రటిక్ ఆల్ టీచర్స్ అసోసియేషన్ ఆవిర్భవించిందన్నారు. ఓకేనా సార్, కొద్దిగా బుకే డౌన్ చేయండి, ఫేస్ కనిపెట్టి ఇక్కడ చూడండి, చెప్పదేనా ఇంకటి పంపిస్తున్నాను నిఖిల్. ఇక్కడున్న మనం పోయి పనిచేసే అవకాశం మనకు ఉన్నది, కానీ దానికి సరిపోయినటువంటి విద్య మనం సమాజంలో అందించలేకపోతున్నాం. సో ఇది చాలా రోజుల నుంచి మేము తపన పడుతూ విద్యా చైతన్య రథయాత్ర కూడా చేయడం జరిగింది. 2007లో నేను, ప్రొఫెసర్ వెంకటదాస్ గారు ఉస్మాన్ యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ నుండి ఆల్మోస్ట్ 8500 కిలోమీటర్లు తిరిగాము. అప్పుడు ఈ మోడల్ స్కూల్స్ ఏవైతే వచ్చినాయో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్, ఎందుకంటే సో ఇంగ్లీష్ మీడియంలో దాంతోపాటు మన లాంగ్వేజ్ ఉన్నప్పటికీ, మదర్ టంగ్ ఉన్నప్పటికీ ఇంగ్లీష్లో కూడా ప్రావీణ్యత, ఎందుకంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అంత ప్రపంచంలో ప్రపంచ దేశాల నుంచి మనకు డెవలప్మెంట్, క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసం దానికి మిషనరీ అంతా డెవలప్ చేసుకోవాలి. సో ఈరోజు మనం చూసుకున్నట్టయితే గత దాదాపుగా ఒక 24 years నుండి ఆల్ యూనివర్సిటీస్లలో ఎక్కడ రిక్రూట్మెంట్ లేదు. సో మొత్తం హైయర్ ఎడ్యుకేషన్ మొత్తం స్పాయిల్ అయిపోయింది. సో ఉన్న టీచర్లు అరాకొర ఉంటే వాళ్ళు రిటైర్డ్ అయిపోయారు. సో గవర్నమెంట్ వచ్చిన మారిన మనం అందరం ఇక్కడ మనం తెలంగాణ ఉద్యమంలో చూసినాం, అప్పుడు మనకు రిక్రూట్మెంట్ జరగలేదు. సో ఆల్ యూనివర్సిటీస్ అంతా ఎంటీ అయిపోయినాయి. ఇప్పుడు ఈరోజు జర్నలిస్టుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ముందు టీడబ్ల్యూజేఎఫ్ నిరసన తెలిపి కలెక్టర్ ప్రమేల సత్పతికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి బాపురావు మాట్లాడుతూ జర్నలిస్టుల పరిస్థితులు దారుణంగా మారాయని, చాలీచాలని వేతనాలతో బతుకులు ఇడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల విషయంలో సర్కార్ ప్రత్యేక చొరవ చూపాలన్నారు. కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఈరోజు కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం తెలపడం జరిగింది. ఈ సందర్భంగా అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు వెంటనే ప్రభుత్వం ఇవ్వాలని, అదేవిధంగా అక్రిడేషన్లను గత సంవత్సర కాలంగా పొడిగింపుకుంటూ వస్తున్నారు, వెంటనే అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయాలని ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు, అదేవిధంగా రిటైర్డ్ జర్నలిస్టులందరికీ పెన్షన్ సౌకర్యం కల్పించాలని కోరుతూ ఉన్నాం. మహిళా జర్నలిస్టులు కూడా రాత్రిపూట పనిచేస్తున్నారు కాబట్టి వారికి ప్రయాణం కోసం ప్రత్యేక రవాణా సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలి. అదేవిధంగా వైద్యం, అదేవిధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. అదేవిధంగా జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను నివారించేందుకు ప్రత్యేక రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలి. డిజిటల్ మీడియాను గుర్తించి అర్హులైన జర్నలిస్టులందరికీ వారికి కూడా అక్రిడేషన్ మంజూరు చేయాలి.
చిన్న మధ్యంతర పత్రాలు కూడా అందజేయాలని కోరుతున్నాం. అంతేకాకుండా హుజరాబాద్లో ఇచ్చిన జర్నలిస్టులకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు కోర్టులో సమస్యగా మారింది. ఆ కోర్టు సమస్యను పరిష్కరించి హుజరాబాద్ జర్నలిస్టులకు సైతం ఆ స్థలాలు అప్పగించి నిర్మాణ అనుమతి పత్రాలు ఇవ్వాలని సందర్భంగా మేము జిల్లా కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాం. జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టరేట్ వద్ద టీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా చేసి వినతిపత్రం అందించారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చిన మేరకు జర్నలిస్టుల హక్కులకు సంబంధించింది న్యాయమైన వాళ్ళ డిమాండ్లు నెరవేర్చడానికి గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ టీఆర్ఎస్ గవర్నమెంట్లో కానీ అపరిష్కృతంగా మిగిలిపోయిన సమస్యలని ఈ రోజుకి కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది సంవత్సరం దాటిపోయింది. జర్నలిస్టుల సమస్యలకు పరిష్కారం అనేది ఈ రోజుకి జరగకుండానే వాళ్ళ సమస్యలు పరిష్కరించకుండానే దాటవేత ధోరణి అనేది రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అనేది అవలంబిస్తుంది. దీనికి నిరసనగానే రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ రోజుకు రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమం అనేది చేపడుతున్నాం. హక్కులకు సంబంధించిన జర్నలిస్టులకు ప్రధానమైన డిమాండ్లు ఇళ్ళు లేదా ఇళ్ల స్థలాలు, రెండవది వచ్చేసి అర్హులైన దీనికి నిరసనగానే ఈరోజు ధర్నా కార్యక్రమం అనేది వాస్తవంగా ఇది నిరసన కార్యక్రమం. ఇది క్రమేపీ కాస్త సమస్యల పరిష్కారం కాకపోతే దీని దీర్ఘకాలిక మోసపూరితంగా ఇస్తామని చెప్పేసి ఇవ్వలేదు, కొన్ని ఇవ్వలేదు. వీళ్ళు మేము ఇల్లు ఇస్తాం, భద్రత కల్పిస్తాం, ఇల్లు ఇస్తాం, అకామిడేషన్ ఇస్తాం ప్రతి ఒక్కరికి చిన్న తరహా పెద్ద నుంచి అని చెప్పేసి అన్నారు, కానీ ఇవ్వలేదు. అభినందనలు. ఈ రోజు ఎక్కడి ప్రాంతాలకు అక్కడ జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను నివారించేందుకు ఒక ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి వీటిని నివారించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అట్లాగే ఇళ్ల స్థలాలు మా ఈ గొంతెమ్మ కోరికలు కావు, ఇవి మా హక్కులని తెలపడం కోసమే ఈ నిరసన తెలియజేస్తున్నాం. కరీంనగర్ జ్యోతినగర్లో నూతనంగా స్థాపించిన ప్లే స్కూల్ను కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ మోత్కూరి ఆకాష్ మాట్లాడుతూ తమ ప్లే స్కూల్లో ఎల్కేజీ నర్సరీ చదివే పిల్లల కోసం ఆహ్లాదకరమైన వాతావరణం ఉందన్నారు. తమ స్కూల్లో జాయిన్ అవ్వాలనుకునే పిల్లల కోసం ఫీజులో రాయితీ అందిస్తున్నట్టు తెలిపారు. అండి, నా పేరు ఆకాష్. ఈరోజు మనం ఇక్కడ ఫస్ట్ క్రై స్కూల్ ఓపెన్ చేస్తున్నాము. ఫస్ట్ క్రై అనేది ఏంటంటే ఏషియాలో లార్జెస్ట్ చిల్డ్రన్ రిలేటెడ్ ప్లాట్ఫామ్, సిమిలర్ టు అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ ఎలానో మనందరికీ పిల్లలకు వచ్చేసి ఫస్ట్ క్రై అనేది ఏషియాలోనే లార్జెస్ట్ ప్లాట్ఫామ్. వాళ్ళు ఇండియా మొత్తం అక్రాస్ స్కూల్స్ ఓపెన్ చేస్తున్నారు. అండ్ కరీంనగర్లో మనం ఫస్ట్ టైం ఈరోజు ఓపెన్ చేసాము. అండ్ దీంట్లో వచ్చేసి స్పెషాలిటీస్ ఏంటంటే కరికులం ఓక్రిజ్ ఇంటర్నేషనల్ కరికులం అయినా కూడా ఏం జరగకుండా అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవడం జరిగింది. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏంటంటే ఆల్ ఆఫ్ దీస్ ఫెసిలిటీస్ మేము చాలా రీజనబుల్ ఫీ తోటి ప్రొవైడ్ చేస్తున్నాము. స్టార్టింగ్ ఎల్కేజీ, నర్సరీ అండ్ PP1, PP2 ఇలా ఉంటాయి. టాడ్లర్ నుంచి 2 ఇయర్ బేబీ టు 6 ఇయర్ బేబీ వరకు మన దగ్గర క్లాసెస్ ఉంటాయి. అందరికీ కూడా ఏంటంటే ఫీ రేంజెస్ ఫ్రమ్ 40,000 to 50,000 మాత్రమే. పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుపుకుంటారని, ఇక్కడ దర్శనం చేసుకుంటే శ్రీశైలం మల్లన్న దర్శించుకున్నంత మహాభాగ్యమని ఆలయ ఈవో మాట్లాడారు. ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ హరి కీర్త శ్లోకం వినిపించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా క్యూలైన్ ఏర్పాటు చేశామని దేవస్థానం చైర్మన్ బైబిజా సుధాకర్ యాదవ్ తెలిపారు. పాలక మండలి సభ్యులు సమక్షంలో దేవాలయం అర్చకునిగా ప్రహ్లాద్గా ఈ స్వామివారి యొక్క ఉత్సవాలు కడు వైభవంగా ప్రతి సంవత్సరం జరుపుతున్నట్లుగానే ఇంకా బాగా చేయాలనేటటువంటి కుతూహలంతో, ఉత్సాహంతో పాలక మండలితో మా ఈవో గారు సిద్ధంగా ఉన్నారు. అన్ని విధాలుగా ఎలాంటి మానసికమైన ఒత్తిడి గురై తాను గురై ఇంకోటి గురి చేయకుండా మీరు దర్శించుకోవాలని ఆ స్వామివారి సమక్షంలో మీ అందరి ముందు మా అభిప్రాయాన్ని తెలియజేస్తున్నాం. మీరందరూ కూడా విచ్చేసి దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రాభిషేకము, స్వామివారికి అభిషేకాలు, లింగోద్భవ అభిషేకము, 3వ రోజు కళ్యాణము, తర్వాత వసంతోత్సవము, పూర్ణావతితోటి కార్యక్రమాలు ముగుస్తాయి. ఈ సందర్భంగా శివరాత్రి రోజు సుమారు 4 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేయబడింది. దానికి తగిన ఏర్పాట్లు ఇక్కడ అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. కరీంనగర్ జిల్లాలోని ప్రెస్ క్లబ్ సమావేశంలో ఓయూ జేఏసీ మీడియా సమావేశంలో ఓయూ మహిపాల్ యాదవ్ మాట్లాడుతూ కొన్ని దశాబ్దాలుగా ఒకే ఆధిపత్య కులం పోటీ చేస్తూ గెలుస్తూ వరకున్న రాజకీయ ఆర్థిక ఆధిపత్యంతో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల ప్రాతినిధ్యం లేకుండా చేస్తున్నారని, ఇకనైనా మేల్కొని మేధావులు, పట్టభద్రులు, ఉద్యోగులు డాక్టర్ ప్రసన్న హరికృష్ణను గెలిపించాలన్నారు.
అదేవిధంగా ఇక్కడ ఉన్న జర్నలిస్టులు అందరూ కూడా కరీంనగర్లో తినక సార్లు తీసినా అయ్యకపోయినా గడిచిన గడవకపోయినా ఇల్లు గడిచిన గడవకపోయినా ఇదే వృత్తి నవ్వుకుంటూ మంచిని ప్రచారం చేస్తున్నటువంటి జర్నలిస్టులు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ నా పేరు మైపాల్ యాదవ్, తెలంగాణ నిరుద్యోగ రక్షణ జేఏసీ అధ్యక్షులు. మేము ముఖ్యంగా మా అందరం కూడా భవిష్యత్తులో రాజకీయాలకు రావడానికి ఉంటుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కరీంనగర్ జర్నలిస్టులందరికీ కూడా ఈ సమావేశం మీటింగ్ ప్రెస్ క్లబ్ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ జై జవాన్ జై కిసాన్ జై. అలా నాకు ఈ అవకాశం కల్పించిన కొత్త లక్ష్మణ్ పటేల్ గారికి, బీసీ జర్నలిస్టుల సంఘానికి, అదేవిధంగా బీసీ కులాల్లో ఉన్న అన్ని జర్నలిస్టులకు హృదయపూర్వక అభినందనలు. మాకు ఇంత మంచి సమయం ఇచ్చిన మీ అందరికీ పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్కి రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు జర్నలిస్టుల సమస్యలపై వినతి పత్రం ఇచ్చామని TUWJF సంగారెడ్డి డివిజన్ పటాన్ చెరువు నాయకులు తెలిపారు. పిలుపు మేరకు ఈరోజు సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని నిరసన కార్యక్రమం తెలియజేస్తూ ఉన్నాం. అలాగే జర్నలిస్టుల సమస్యలు వాళ్ళ హక్కుల పరిరక్షణ కోసం సంఘం నిరంతరం పోరాటం చేస్తుందనేది తెలియజేస్తూ ఉన్నాం. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రధాన డిమాండ్ అన్నారు. ఈరోజు జాప్యం జరుగుతూ ఉంది కాబట్టి వెంటనే విధి విధానాలు తయారు చేసి జర్నలిస్టులకు అక్రిడేషన్స్ ఇవ్వాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ డిమాండ్ చేస్తూ ఉంది. ఈ విషయమై ఇప్పుడే జిల్లా అధికార యంత్రాంగానికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించారు కాబట్టి వారికి ధన్యవాదాలు. జిల్లా వ్యాప్తంగా వచ్చిన జర్నలిస్టు నాయకులకు, జర్నలిస్టు మిత్రులందరికీ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. పటాన్ చెరువు నియోజకవర్గం కర్ధనూరులో కూర్మ సంఘం అధ్యక్షుడు ఎల్వర్తి క్రాంతికుమార్ కమిటీ ఆధ్వర్యంలో మల్లన్న జాతర వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం గొల్ల కుర్మ పెద్దల సహకారంతో ఒగ్గు కళాకారులతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తామన్నారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం పెద్ద గొల్ల యాదమ శ్రీశైలం జ్ఞానేశ్వర్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు గుద శ్రీశైలం, కొత్త కుర్మ మల్లేశం, క్యాషియర్ తదితరులు పాల్గొన్నారు. బుటన్ ముగించిన హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రామలింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా జరపాలన్న మంత్రి సీతక్క. చెరువుగట్టు పార్వతి జడల రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న ప్రజాప్రతినిధులు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సమక్షంలో టీఆర్ఎస్ లో చేరిన యువత. అశ్వారావుపల్లి కుడి కాల్వ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి. ఎల్లమ్మ బండలో వాల్మీకి మహర్షి విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే అరికపూడి గాంధీ. So if you broke no updates, for more updates keep watching BCN News. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.